ఆ కలెక్టర్ అంతు చూడాలి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే అడ్డుగా నేనుంటా అంటున్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కలెక్టర్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పింక్ బుక్ పెట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ కలెక్టర్ కి తగిన శాస్తి చేయాలన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు సీతక్క. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పెడుతున్నారని, ములుగు కలెక్టర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలా మారి తమను వేధిస్తున్నారన్నారు. పింక్ బుక్ పెట్టి కలెక్టర్ పేరు రాసి పెట్టుకుందామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయనకు గుణపాఠం చెప్పాలన్నారు. కావాలంటే తన ఆస్తి మొత్తం రాసిస్తా అన్నారు బీఆర్ఎస్ నేత. ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశాడు నా మీద. అయినా సరే నేను జరగకుండా ఆయన మీద కోర్టుకు వెళ్ళాను. చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావటం అనేది పక్క. వచ్చిన మరుక్షణం నేను కోరిక ఒకటే, నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, కానీ ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టద్దని మాత్రం కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. నకిలీ విత్తనాల విషయంలో రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే కలెక్టర్పై కక్ష కట్టడం సరికాదన్నారు సీతక్క. నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు. వీళ్ళని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది. ఇక వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారనేది మీరు ఆ రోజు చూసారు. మేమేమో రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే మరి వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఏదో హంగామా చేసి కేటీఆర్ రైతు పక్షపాత, దళారుల పక్షపాత తేలాలన్నారు సీతక్క. కలెక్టర్కు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఒక స్టేట్మెంటు, మీరు రైతుల పక్షాన ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం తప్ప. అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండోలు వేసుకొని నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవస్థ, నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా? బీఆర్ఎస్ నేతల అక్రమాలను అడ్డుకుంటే అధికారులను టార్గెట్ చేస్తామనడం, పింక్ బుక్ లో పేరు ఎక్కిస్తామని బెదిరించడం సరికాదన్నారు. నిజాయితీతో పనిచేసే కలెక్టర్కు తాను అండగా ఉంటా అన్నారు సీతక్క.